హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బీకే. ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ పాలసీలో ప్రతి నెల రెగ్యులర్గా ఎవరైతే 11,000 ఇన్కమ్ పొందాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది సూటబుల్. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం కలిగి ప్రశాంతంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం. ఎల్ఐసి కొత్తగా లాంచ్ చేసినటువంటి న్యూ జీవన్ శాంతి ప్లాన్ పాలసీదారు మీరు ఒకసారి లంసంగా ప్రీమియం చెల్లిస్తే చాలు, మీ జీవితాంతం ప్రతి నెల నిర్దిష్ట పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఇది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ సింగిల్ ప్రీమియం డిఫర్డ్ యాన్యుటీ పాలసీ. అంటే మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఉండదు, గ్యారంటీగా ఆదాయం వస్తుంది. జీవిత భాగస్వామితో కలిపే జాయింట్ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఇంకా లాభాలు ఉంటాయి, లేదా స్వయంగా పొందే సింగిల్ లైఫ్ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. న్యూ జీవన్ శాంతి ప్లాన్లో ముఖ్య అంశాలు: ఎంట్రీ వయసు వచ్చేసి 30 సంవత్సరాలు, కనిష్టంగా గరిష్టంగా 79 సంవత్సరాలు. కనిష్ట పెట్టుబడి 1,50,000, గరిష్టంగా నో లిమిట్. డిఫర్మెంట్ పీరియడ్ కనిష్టంగా 1 సంవత్సరం, గరిష్టంగా 12 సంవత్సరాలు. పెన్షన్ ఎంపికలో మీకు నెలవారీ తీసుకోవచ్చు, అర్ధవార్షికం, వార్షికం తీసుకోవచ్చు. 11,000 పెన్షన్ రావాలంటే ఏం చేయాలి? మీ వయసు 40 సంవత్సరాలు అనుకోండి, మీరు సింగిల్ లైఫ్ ప్లాన్ ఎంచుకొని 10 లక్షలు లంసంగా ప్రీమియం చెల్లిస్తే 12 సంవత్సరాలు డిఫర్మెంట్ తీసుకుంటే 12 సంవత్సరాల తర్వాత అంటే మీకు 57 వయసు ఉండగా అప్పటి నుంచి 11,400 పెన్షన్ పొందుతూ ఉంటారు జీవితాంతం. ఒకవేళ మీరు మరణించిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు 10 లక్షలు, ఆ 10 లక్షలు నామినీకి అందజేయడం జరుగుతుంది. దాని యొక్క వివరాలు ఏమైనా ఉన్నాయి. ఒకవేళ మీరు వార్షికంగా తీసుకుని 1,42,000 వస్తుంది. అర్ధవార్షికం అయితే సుమారు 70,000, త్రైమాసికం అయితే 34,000, నెలవారీ అయితే 11,000. పాలసీదారు మరణించినప్పుడు ప్రధాన ప్రీమియం మొత్తమైన 10 లక్షలు నామినీకి చెల్లించబడుతుంది. జాయింట్ లైఫ్ ప్లాన్ తీసుకుంటే భార్యాభర్తలు కలిసే ప్రయోజనం ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా పాలసీదారుతో పాటు జీవిత భాగస్వామికి కవరేజ్ ఉంటుంది. ఒకరిలో ఎవరు మృతి చెందినా మిగిలిన వరకు పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరు మరణించిన తర్వాత ప్రీమియం మొత్తం నామినీకి చెల్లించబడుతుంది. ఒకవేళ జాయింట్ లైఫ్లో ఈ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వార్షికంగా 1,33,000, అర్ధవార్షికం 65,000, త్రైమాసికం 32,000, నెలవారీ 10,600 రావడం జరుగుతుంది. పాలసీ ఎంచుకోవడం గల కారణాలు ఏంటంటే గ్యారంటీ ఆదాయం జీవితాంతం, పెను ఆదాయాన్ని కలిగించే డిఫర్డ్ యాన్యుటీ స్ట్రక్చర్, వివిధ ఎంపికలు పేమెంట్ ఫ్రీక్వెన్సీ విషయంలో ఉన్నాయి, భద్రతా ముడిపడి ఉన్న పెట్టుబడి మార్కెట్ ప్రభావం లేకుండా, పెన్షన్ ప్లాన్లో పారదర్శకత మరియు నామినీ ప్రయోజనాలు. ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ నిజంగా పదవి విరమణానంతరం ఆర్థిక భద్రత కోసం కావాల్సిన అద్భుతమైన పథకం. ఇందులో డిఫర్మెంట్ వ్యవధిని మీ వయసును అనుగుణంగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు త్వరగా ప్రారంభిస్తే పెన్షన్ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఒక పటిష్టమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం ఇది ఒక బలమైన భరోసాగా ఇస్తుంది. న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఎవరు తీసుకోవచ్చు? 30-59 ఏళ్ళ మధ్యలో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఇది ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లించిన పథకం. అవును, ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. పాలసీ మధ్యలో రద్దు చేయొచ్చా? కొన్ని కారణాల వల్ల రద్దు చేయొచ్చు, కానీ పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి నిర్ణయం తీసుకోండి. పెన్షన్ ఆదాయం పన్ను లబ్ధి పొందుతుంది. అవును, ఇది ట్యాక్సిబుల్. నామినీకి ఎలాంటి ప్రయోజనాలు? పాలసీ మరణించిన తర్వాత ప్రీమియం మొత్తం నామినీ చెల్లించబడుతుంది. పెన్షన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎంపిక చేసిన డిఫరెంట్ పీరియడ్ తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే వెరిఫై చేయండి.